డైరెక్టర్ గారు స్వప్న సురేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. మనం అన్నం వండుతున్నాం. ఈ అన్నం ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇది బగారా ఉండదు, మసాలా ఉండదు, కానీ కాజు ఉంటుంది, అన్నీ ఉంటాయి. తెలంగాణ స్పెషల్ రండి అన్నము కోడి కూర. గోవాకు చెప్పద్దు, ఇక తెలంగాణ వాళ్ళే వస్తారు గోవాకి. తాగేది తెలంగాణ వాళ్ళు, తినే వాళ్ళు తెలంగాణ వాళ్ళు, గోవాలు వస్తారు, తింటారు, చేస్తారు. గోవా కూడా తెలంగాణ వాళ్ళతో బతుంది, చెప్పొద్దు మనం, అట్లా చెప్పొద్దు. ఇప్పుడు మనము వైట్ రైస్ వండుతున్నాము. మా పెద్ద మాస్టర్ గారు కటింగ్ చేస్తారు, అక్కడ చూపించాలి, పెద్ద మాస్టర్ చూపించాలి. పెద్ద మాస్టర్ చూపిస్తే గోవా ఎలా ఉన్నా లేకున్నా మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. మేమేంటంటే ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త అనుభూతిని పొందడానికి వచ్చాము. దానికి మించి మేము ఎంజాయ్ చేస్తున్నాం. అంటే చాలా సంతోషకరంగా ఉన్నాం. మేము ఒక 13 మంది వచ్చాము. ఆ 13 మందిలో 13 మంది 13 రకాలుగా ఉన్నారు. అయినా సరే మేము అందరం కలుపుకొని ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ మాకు కాంప్రమైజ్ చేస్తున్నారు. అందరు సహాయ సహకారంతో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నా పేరు చందు అండి, నేను కూకట్పల్లిలో ఉంటాను, హైదరాబాద్ వాసిని. ఈరోజు వచ్చేసి జీరా రైస్ అండ్ చికెన్ కర్రీ. ఇంకా ఎక్కువ మసాలా ఉండొద్దు, ఎక్కువ ఇబ్బంది కలగదు వాళ్ళకి. తెలంగాణ నాటు స్టైల్ అని చెప్పాను. నాటు గిటే మా ప్రాణ స్నేహితులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇలాగే ప్రతి సంవత్సరం వస్తూ ఇలాంటి కార్యక్రమాల్ని ఈ గోవా టూర్కి వచ్చిన నా ప్రాణ స్నేహితులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం వస్తూ ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తూ మరి సంతోషంగా ఉండాలని చెప్పి, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ స్నేహాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెద్ద మనిషి బాలన్న, గిరిభాయ్, నాగరాజ్, రాజుభాయ్, హుసేన్ భాయ్, దశరథ్ గౌడ్, సంతోష్ భాయ్, మన చీఫ్ చెఫ్, మన స్పెషల్ ఇన్వైటెడ్ స్పీచ్ చెఫ్ మన చందుభాయ్, చందు మామ అండ్ శివభాయ్, విను, మోహన్ భాయ్, నాని, ఇంకా డైరవ్, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డైరెక్ట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గోవా టూర్కి వచ్చిన స్నేహితులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం అందరము కలిసి ప్రతి సంవత్సరం కూడా అందరం ఇలాగే టూర్కి వస్తూ ఆస్వాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి మన పెద్ద మనిషి బాలన ఆధ్వర్యంలో పూర్తి సంతృప్తి జరుగుతున్న టూర్ ఇది. ఇలాగే రాత్రి కూడా ఇలా విలియమ్సన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ అందరూ క్షేమంగా ఇంటి వాళ్ళని ప్రార్థిస్తున్నా. దశరథ్ గౌడ్ జంప్ అవుతుండు, ఇది కరెక్ట్ కాదు. మొత్తం చికెన్ అప్పటికే మొత్తం గ్రేవీ ప్రాముఖ్యత నాగరాజ్ పై ఉన్నది. ఎందుకంటే ఒక కమిడియన్గా ఒక ఆర్గనైజర్ వండుకోనికే మాకు రూములు ఇచ్చిండు. వీళ్ళందరూ అవుట్ కానీ ప్రధాన కారణం అయినే వాళ్ళందరూ రూమ్లు అరేంజ్ చేసిండు. మరి ఎస్, మరి ముత్యపాక మా స్నేహితుడు ముత్యపాక శివ గారు కూడా ప్రత్యేకంగా ఆస్వాదిస్తూ ఒకటే విషయం చెప్తున్నాను, ఇలా అందరం కూడా ప్రతి సంవత్సరం వస్తాం 2-3 years కంటిన్యూ. అందులో మరి లీడర్షిప్ బాలనే తీసుకోవాలి. ఈ టూర్కి అంతా బాలనే ఫస్ట్ పోగేసిండు, అందరూ వచ్చిర్రు, సంతోషం. నెక్స్ట్ ఇయర్ పోగేయాలి, ప్లీజ్ అందరం వస్తాం మళ్ళా. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. కుకట్పల్లి వివేక్ నగర్ నివాసులు మరియు మా మిత్రులు గోవా విహారయాత్రకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగంగా జరుపుకుంటూ మరియు బయలుదేరుతున్నందుకు అందరు నాకు సంతోషపడుతూ ఇలాంటి మరి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకోవాలని నా యొక్క మనవి. మరియు ప్రత్యేకంగా
ఈ యొక్క ఆర్గనైజింగ్కు మరియు దీనికి ప్రోగ్రాం అంతా ఒక ప్రోగ్రామింగ్ చేయడం వల్ల మన్సూర్ నాగరాజు గారు చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఆయన కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఆయన ఆరోగ్యంగా అందరూ మంచిగా ఉండాలని, కొంచెము ఆల్కహాల్ కానీ కొంచెము టొబాకో కానీ కొంచెం దూరపరుస్తూ అందరికి సహకరించాలని మా యొక్క విన్నపం. అదే సందర్భంలో ఈ రోజు మన నాగరాజు గారు ఎలాగో బంద్ చేస్తారు కాబట్టి ఒక 2 ఫుల్బాల్ తెప్పిస్తారు చెప్పి మా అందరూ నా అనుభూతి గోవా అనేది ఒక లైఫ్ స్టైల్ అనేది ప్రతి ఒక్కరు గోవాలో ఎంజాయ్ చేయాలి. గోవా క్లైమేట్ అనేది ఒక మనిషి చూడాలి అనుకునేది సహజం కాకుండా కూడా చిల్డ్ గోవా కావాలంటే అరే మీ అభిప్రాయం మంచి బాలల పట్ల ఏమో చెప్పాలి. ఇక్కడ మనకి పెద్దగా ఏమనుకో మనకి ఫస్ట్ వాళ్ళు బాలన్నకే రెస్పాన్సిబుల్ పర్సన్. ఎవరన్నా ప్రాబ్లం చేసినా కూడా ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తూ చూపిస్తాడు ఆయన. ఇందులో ప్రాబ్లం చేసే వ్యక్తి ఏకైక వ్యక్తి మా తమ్ముడు నాగరాజు మాత్రం ఉన్నాడు. ఆ రెక్టిఫికేషన్ బల మాత్రం చేయగలుగుతాడు. రెక్టిఫై చేద్దామంటే ఐ లైక్ యూ రాజన్న. నాకు అంటే చాలా ఇష్టము. గోల పార్టీ అంటే ఎంజాయ్ పార్టీ రాజన్న అంటే నేను చేసిన లైఫ్ స్టైల్ కానీ స్మార్ట్ కానీ ఏది కానీ ఐ నీడ్ ఓన్లీ రాజన్న లక్ష్మీరాజన్న అంటే ఏదైనా కూడా మనకి లైఫ్ స్టైల్లో ఎంజాయ్ పార్టీ. మా తమ్ముడు ఈ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చేందుకు 2 ఫుల్బాల్ జాక్ తెప్పిస్తుండు. విలియమ్సన్ ఉంటుంది. మా తమ్ముడు తెప్పిస్తుండు. నాగరాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు. నో ప్రాబ్లం. మా అన్న చెప్తే అది అయిపోవాలి. ప్రాబ్లం కానీ నాకు ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ కూడా తెలుసా మా సురేష్ అన్న. ఇలా దయచేసి లేపకండి. నాకు ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ మా అన్న మా హుషేర్ అన్న. సురేష్ చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అది మనం ఎవరైనా కూడా మన డైలీ రొటీన్ నుంచి బయటకు వచ్చి ఇట్లా ఫ్రెండ్స్తో గడపడం అనేది చాలా మంచి విషయం. అది ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఒక టైం కావాలి. వాళ్ళ డైలీ రొటీన్ నుంచి వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, వాళ్ళు మంచిగా ఇంకా ఈ తర్వాత వాళ్ళు ఇంకా డబుల్గా వాళ్ళు పని చేయడానికి ఇది ఉత్సాహపడుతుంది. ఈ టూర్లో అందరము బాగా ఎంజాయ్ చేసినాము. మొత్తము మా కాలనీ వాసులు, మా బాలనరసింహన్న పెద్దలు, ఇక మా సురేష్ భాయ్, మా మోహన్ భాయ్, మా శివ భాయ్, మా చందు భాయ్, మా నాగరాజు, మా సంతు భాయ్, దశరథ్, గిరి భాయ్, విన్ను, అందరం కూడా మా ఎర్రయ్య కూడా, మా ఎర్రయ్య మేస్త్రి కూడా బాగా ఎంజాయ్ చేసినాము. అందరం కూడా ఇట్లాంటి అవకాశం అందరికీ ఉండాలి. ఇట్లాంటి అవకాశం దొరికినప్పుడు కూడా అందరూ సద్వినియోగపరుచుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రతి మనిషికి కూడా ఇట్లా వాళ్ళ డైలీ రొటీన్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఇట్లాంటి ఒక టూర్ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి నా భావన. థ్యాంక్ యూ. సూపర్ ఎక్సలెంట్. చాలా మంది ఇట్లుంది. దిస్ ఇస్ ద వే వీఆర్ ఎంజాయింగ్. అయితే యాక్చువల్గా మా బాలన్న లేని టూర్ ఎప్పుడు మేము వేయం. పెద్ద మనిషి బాలన్న అంటే జూమ్ చేయాలి. అక్కడ బాలన్న చూపెట్టండి ఒకసారి, ఓకేనా?
అవసరం లేదు ఎడిటింగ్ చేసి ఇది కూడా ఎడిటింగ్ చేసి డయర్స్ ఆఫ్ వీఆర్ ఎంజాయ్డ్ లాట్ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. అయితే ఎవ్రీథింగ్ ఇది పాజిటివ్ వేలో ఉంటుంది కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ మేము లగ్ చేస్తాము. వచ్చిన వారు ఎవ్వడు కూడా డిస్టర్బ్ చేయడం, కూడా నెగిటివ్ అన్నా కానీ మనం పాజిటివ్ ఇష్టం, వాళ్ళు కూడా పాజిటివ్ ఇష్టం. ఎవ్రీథింగ్ అంటే నేను మామూలుగా అయితే ఎప్పుడు కూడా నేను నెగిటివ్లో ఉంటాను, మళ్ళీ పాజిటివ్ క్రియేట్ చేస్తాను నాకు ఎన్విరాన్మెంట్ మొత్తం. సో ఐ డి నాట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ. వచ్చాను మా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ వంటలు ఎలా ఉన్నాయి? వంటలు సూపర్. నో ద ఫుడ్ వీఆర్ ఎంజాయ్ టూ మచ్. మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాను. హోమ్ మేడ్ ఫుడ్ రైట్ నో ఆల్సో ఆర్ ప్రిపేరింగ్ దట్ వన్ ఆల్సో. మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఇట్ టేకెన్ బై డైరెక్టర్ స్టాఫ్ ఉన్నంత వరకు మెయింటెనెన్స్ సూపర్ ఉంటుంది. ఓకే, ఇంకా సురేష్ అన్న వచ్చినాక మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా ఆయన ఒప్పుకోడు, మమ్మల్ని ఒప్పుకొనియాడు, అది పర్సన్. కానీ అన్న నెక్స్ట్ ఐఫోన్ పోవాలని కోరుకుంటున్నాను అంతే. బాలన్నది ఇక బాలన్న ఇస్ ద మోస్ట్ డేంజరస్ పర్సన్, యూనో, 60 బాయ్. వెంకీ మామ ఇస్ ఈ స్టార్ బెస్ట్, వెంకీ మామ ఇస్ ద బెస్ట్. బాలన్నకు అడ్డవాడు. రైట్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇక్కడ మేము మా ట్రిప్లో ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి కూడా మేము హోమ్ మేడ్ ఫుడ్ అనేది చాలా ఇష్టపడతాం. మా హోమ్ మేడ్ మాస్టర్ చెఫ్స్ అనేది ఇప్పుడు మన చందుభాయ్ ఇంకా మా మోహన్ భాయ్, దానికి సహకరించే ఇంకా మిగతా హుసేన్ భాయ్ కానీ ఇప్పుడు విన్ను భాయ్ కానీ ఇప్పుడు శివభాయ్ కానీ అందరూ కూడా చాలా తోడ్పడడం అనేది ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయడంలో చాలా సంతోషకరమైన విషయము. బయట తినడంలో ఎంత ఏది అనేది మాకు తెలుసు. అది హోమ్ మేడ్ ఇప్పుడు మాకు మా ఇంట్లో తిన్నట్టుగా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు నెక్స్ట్ మా తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇది ఆపర్చునిటీ ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ. గోవాకి రావడానికి ముఖ్య కారణం అయితే బాలన్ననే. నేను గోవాకి రావడం కారణం ఎందుకంటే మొత్తం ఆయననే చేసిండు కాబట్టి బాలన్ననే నాకు చాలా కీలక పాత్ర ఈ గోవా గోనికి మొత్తం బాలన్ననే. ఇంకేం చెప్తాము, హోమ్ మంచిగా మస్తు ఎంజాయ్ చేసినాం. ఇంతకుముందు లక్ష్మణ చెప్పినట్టు ఏదైనా స్ట్రెస్ కానీ ఏదైనా టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఇట్లా బయటికి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా రిలాక్స్గా ఉంటుంది, టెన్షన్స్ అన్ని మర్చిపోతాం, జర బాగుంటుంది. సురేష్ అన్న ఉన్నాడు మా పెద్ద మనిషి, ఆయన బ్లాక్ లేబుల్ దాపిస్తున్నాడు, అదేదో అన్నాడు కానీ ఏం చేయలేకపోయాడు ఈరోజు. ఇది ఒక కమిట్మెంట్ నేను మిస్ అయ్యి, అది ఎందుకో పేరు పెట్టి నాకు అర్థమైతే లేదు. డేంజరస్ వెళ్ళు అంట, మరి ఆ కరోనా కంటే డేంజర్ నేను కానీ మస్తు ఎంజాయ్ చేసినాం బ్రో. గోవా అయితే ఫుల్ చిల్ అవుట్, ఫుల్ చిల్. కానీ ఆ డేంజరస్ ఎందుకు వెళ్ళడం వల్ల నాకు తెలియాలి రీజన్, వాళ్ళు కనుక్కోండి అందరూ. ఓకేనా, ముఖ్యమైన వాక్యాలు చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మోస్ట్ డేంజర్. ఇస్ డేంజరస్ పర్సన్ ఈస్ ద వెంకీ బాయ్, ఇస్ గలీజ్ బాయ్. జూమ్ ఇట్. ఆయన ఏదికి ఆయన చేసే శాసాలకి అసలు సంబంధం లేదు. పోరీలు మొత్తం చెప్పి ఉంచుకునేది, దాని లవర్ తీసుకునే మమ్మల్ని నాన్నేస్తలేడు. ఆయన ఒక్కడే ప్రపంచం మొత్తం, ఆయన ఒక్కడే అన్నట్టు. ఈ అమ్మ ఏంది అర్థమవుతుంది డైరెక్ట్ అది. మేము ఏదులు ఉన్నాము, ఏం చేసుకోవాలో మాకు అర్థం కాక ఈయన కొరుకుతుడు చెప్పడం. ఈ మొత్తం ట్రిప్లో నాకు నాగరాజ్ అన్న చాలా నచ్చింది. ఎందుకంటే ఒక మనిషికి ఎంత హెల్ప్ చేయాలనుకున్నానో అంత హెల్ప్ చేస్తాడు. ప్లస్ జబర్దస్త్లో చెమ్మక్ చంద్ర ఎంత మంచోడో, ఎంత కామెడీ చేస్తాడో, నాగరాజా ఈ మొత్తం గోవా ట్రిప్లో అంత కామెడీ. ఈక్వల్ టు ఆయన ఎట్లా చేస్తున్నా అంటే సీనా కాదు, ఆయన ఎక్కువ ఏం చేస్తున్నా అంటే జూమ్ చేయాలి నాకు లవ్ చేస్తున్నాడు పరిశాన్ అసలు మాట్లాడు. పిల్లానికి ఇస్తాను అవునా మైక్. మా పిల్లగాడు కూడా విన్నాడు, అంత డేంజర్ చేస్తున్నాడు. అన్న అంటాడు, ఎవడు వాడుతూ మన అన్న కాదు రా భయ్, వేరే వాళ్ళు అన్న ఇంటాడు. పాన్ వీని పోయే డాడీ అడితే కష్టం. ప్యాక్ తెప్పించాను, సిగరెట్ ప్యాకెట్ ఆయన కోసం 30 రూపాయలు ఒకటి తెలుసా, మనం మాట్లాడరా 30 రూపాయలు సిగరెట్ తెప్పించాను. మా అన్న ప్యాక్ తెప్పించాను. నువ్వు ఎవరిని అడగకపోయి నేను ఇప్పిస్తాను చెప్తాను.
ప్లీజ్ వాడికి 30 రూపాయలు కదా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాగరాజ్ భాయ్, ఏమన్నా నన్ను అడుగు, ఓన్లీ షార్ట్ అయితే నన్ను అడుగు, షార్ట్ కష్టం కానీ. నా మీద అభిమానంతో అందరూ పొగడుతోలు ముంచేస్తున్నందుకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్యంగా జరుపుకుంటూ అందరూ హాయిగా ఇంటికి బయలుదేరాలని కోరుకుంటూ ఈ యొక్క చాలా సంతోషం. మేము మా ప్రాణ స్నేహితులం, మా మామలం, మా అల్లుళ్ళం, మా తమ్ముళ్ళం, మా బాల్య స్నేహితులం, మా అన్నలం, మా తమ్ముళ్ళం, మా యొక్క బ్రదర్ అందరం కలిసి, మా యొక్క సురేష్ గారు, మా తమ్ముడు మోహన్ గారు అందరం కలిసి గోవాకు రావడం జరిగింది. వాస్తవం ఏం జరిగిందంటే శివబాయ్ హుస్సేన్ ఒక బ్రాండ్, ఇద్దరు ఒక దగ్గర లేరు కాబట్టి కొంచెం డిలే అయ్యొచ్చు. కానీ 100% శివబాయ్ హుస్సేన్ పక్కన దొరికి కాబట్టి ఇద్దరు కలిపి ఒకటేసారి వీడియో ఇస్తారని మా కోరిక. సరే, మా ప్రాణ మిత్రులు నాది ఇంత పోయినా వాకి పడదు ఇంకా మా ప్రాణ మిత్రులు హుస్సేన్ గారు మేము ఒక దగ్గర కలిసి తిరిగినాము. అందులో మా మామగారు, మా అల్లుడు గారు అందరం కలిసి తిరిగాము. పూజలు మా సురేష్ అబ్నే గారు, మా యొక్క మంచి కెమెరామెన్ డైరెక్టర్. ఇంతకుముందు మేము షిమ్లా పోవడం జరిగింది, అందులో నా బంగారం కొట్టేయడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ కాలేదు, దానికి మేము బాధ పడట్లేదు, మేము సంతోషమే. ఆల్మోస్ట్ 40 దాటినాం కాబట్టి మనం 40 దాటినాం కాబట్టి గోవా 20కి తీసుకోపోయింది. అదే 1 మినిట్ అరే 1 మినిట్ నీకు అర్థమైతలే రాజ్భాయ్. అరే నువ్వు నెక్స్ట్ ఇంటలేవు, నెక్స్ట్ డేలకి ఇంటలేవు. సరే అబ్బా, ప్రతిపక్షాలు మా అల్లుడికి ఇంత పొట్టుంది అడిగారా, ఈ గుట్టను అడిగారా? అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు. ఏమన్నంటే 40 నుంచి 20కి రానికి గోవాకి వచ్చిన. ఓకే, 18 లా ఉన్నాయి ఇప్పుడు. మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు చెప్పాలి. కడి చేసుకోవచ్చు ఈ ఏజ్ లో ఉన్నా, మేము 20లో ఉన్నట్టు ఫీల్ నువ్వు రాకరా, కంప్లీట్ గోవా కానీ హైదరాబాద్ కానీ ఖచ్చితంగా కిస్ పెడుతుంటారు వాళ్ళు. మా అల్లుడు మేము ఇద్దరం ఒకటి పెడతాం. ఏమంటావు? అదే గోవా కోసం ఏం చెప్తామండి. గోవా అంటే ఇస్ ద కింగ్. ఒరిజినల్గా ఏంటంటే పండ్లల్లో తోపు అమృత అంటారు. అమృత అంటే జామకాయ, ఇంగ్లీష్లో దీన్ని గోవా అంటారు. గోవా అంటే ఇస్ ద ఫ్రూట్. దానికి మించింది మనం ఏం చెప్పలేము. ఇది పీకే టీవీ ఛానల్లో ఈరోజు ఇది అద్భుతమైన వీడియో వస్తుందంటే మనం చాలా సంతోషించాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు, నేను మా బాలల కోసం ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మా బాలకి పిచ్చి ఏంటంటే చెప్పన్నా, చాలా సెక్స్ కిల్లర్ ఆయనకు అది తప్ప వేరే ఏమి ఉండదు. ఆయన వేరే జాస్తి ఉండదు, ఆయనకు ఓన్లీ సెక్సే ఆయనకు.
ఎవరైనా వదిలే ప్రసక్తి లేదంటాడు ఆయన. అర్థమైందా? ఓకే, మేము నిజంగా ఈ ఒక సూపర్ ఎంజాయ్, ఈ ఒక ఎంజాయ్మెంట్లో ఓ బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం మేము. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మధ్యలో ఆపేసి ఇక్కడ వంటలు చేయడము, ఈ రెస్టారెంట్ ఇచ్చిన వరంగల్ వాసి సూపర్. ఇది ఎందుకంటే ఈరోజు మేము ఇంత ఫ్రీడంగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం అది. ఈ అంతా మన ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. దీనికి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు నడిపించిన మన ముఖ్యమైన క్యాండిడేట్ కాదు, ఇటు నన్నది ముఖ్యమైన క్యాండిడేట్ విన్ను. అంటే ఆయన పేరు వేరేది కానీ ఒరిజినల్ చాలా కష్టపడ్డాడు, అద్భుతంగా చేసిండు. ఈ ఒక మెయింటెనెన్స్ ఈ ప్రోగ్రాం కోసము పీకే టీవీ డైరెక్టర్ గారు సురేష్ స్వప్నే గారు చాలా కష్టపడ్డారు. చాలా ఎన్నో రకాలుగా ఈ వీడియోని తీయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన బాధ ఏందో, ఆయన కష్టమేందో మాకు తెలుసు, కానీ మేము సహకరించకపోవాలి, చేయలేకపోయినాము. ఓకే, లాస్ట్కి వచ్చేసి ఇప్పుడు మేము సహకరించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మా ఫ్రెండ్ కాబట్టి మేము ఏదో ఒక టైం ఇచ్చాం, కొద్దిగా టైం ఇచ్చాము. ఆ టైంలో ఆయన లాగేసిండు. ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ అంటే యాక్చువల్ అబద్ధాలు ఉండవు, కామన్ అది. ఇప్పుడు మా పెద్ద మనిషి బాలయ్య గారు ఫోన్ కొట్టేశారు, మేము ఫీల్ అవుతలేము. ఎందుకంటే ఇది మనం ఒక బయటకు వచ్చినప్పుడు అవన్నీ లైట్ తీసుకోవాలి మనము. అర్థమైందా? మా పెద్ద మనిషి, మా పెద్ద దిక్కు ఆయన ఫోనే కొట్టేసారు. కానీ మేము ఏం చేయాలి, ఏం చేయని పరిస్థితి మేము. కానీ ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు, అట్టేయండు, ఫీల్ అయ్యాడు, బాధపడ్డాడు. మేము బస్కి వెళ్ళిపోతా, ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాడు. వద్దన్నా, అది కరెక్ట్ కాదు, మనం ఎంజాయ్ వచ్చాము, ఎంజాయ్ మూడ్లో ఉండాలి, ఇంకా వేరే ఫీలింగ్ పెట్టుకోవద్దు అని అనుకున్నాం. మేము ఆపడం జరిగింది, ఆగిండు. నాకు మీ వంటల కోసం కొద్దిగా చెప్పరా, స్పెషల్ ఎలా చేశారు? ఇది మొత్తం చేసాం, అదే స్పెషల్. అద్భుతమైన వంటలు, అసలు ఎక్సలెంట్. అది ఉప్పు కారం అనేది ఎక్కువ వేస్తాం, అదే స్పెషల్. వినిగారు, మీరు 2 ముక్కలు ఇవ్వాలి ప్లీజ్. వినిగారు అడిగితే డైరెక్టర్ ఆయన, మా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆయన. ఈ గోవా ప్రోగ్రామ్ కి మొత్తం డైరెక్షన్ ఆయనే, ఆయన డైరెక్షన్ జరిగింది, మీ ఆధ్వర్యంలో జరిగింది అన్నట్టు అందరూ వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి మీ ముక్కలు అయిపోండి. ఇన్ని వారు దీనికి మా పూర్తి బాధ్యత వహించాలి, ఆయనే తీసుకు. ఒక్క నిమిషం ఆగా. హాయ్, మేము వివేక్ నగర్ బ్రదర్స్తో గోవా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణమైన మా బాలన్న, చందన్న, సురేష్ అన్న, హుసేన్ అన్న, శివన్న, రాజు అన్న, మోహన్, సంతుబాయ్, నాగరాజ్, దశరథ్, ఎర్రయ్య మేస్త్రి, సురేష్ సబ్నే డైరెక్టర్ మరియు గిరి గారికి చాలా ధన్యవాదాలు. మేమందరం కలిసిమెలిసి ఒక బ్రదర్స్ లాగా ఇంత కూడా ఏం డిఫరెన్సెస్ లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఇంత ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు చాలా జరుపుకుంటామని నేను ఆశిస్తున్నాను. ఈ రిలేషన్ అనేది ఎప్పటికీ ఇట్లనే ఉంటే చాలా సంతోషంగా ఉంటాము అని నా కోరిక. చాలా థ్యాంక్స్ అందరికీ. ఈరోజు ఇక్కడ ఈ లాస్ట్ డే రోజు మేము చాలా అంటే ఈ పార్టీ అయిపోతుంది ఇంతటితో అని కొంచెం బాధగా ఉన్నా సరే మళ్ళీ నెక్స్ట్ తొందరలో కలుస్తామనేసి ఆశిస్తున్నాము. మరొక్కసారి ఈ ప్రోగ్రాంకి పెద్దలైన బాలన్న, సురేష్ అన్న, చందన్న, శివన్న అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ బాధ్యత అప్పచెప్పి నా నుంచి నాకు సహకారం అందించిన వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా తమ్ముడు చాలా కష్టపడి రూపాయి వెనుక ముందు ఎందుకు కాదు, మా తమ్ముడు రూపాయి వెనుక ముందు ఏమైనా సరే మనకు ఎక్కువ తక్కువ వచ్చు, కానీ మనము పోతాము
ఈ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాము అని సంకల్పంతో కంకణం కట్టుకొని అందరి ముందు తీసుకెళ్ళిన చూడు ఆ గొప్పతనము మా తమ్మునికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మాకు చాలా ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే ఇంతమంది మేము ఉన్నాము, ఎవరు మేము ఒక సోయలు లేము. ఆయన మాత్రం ఆయన దగ్గర క్యాష్ తీసుకొని క్యాష్ దగ్గర పెట్టుకొని ప్రతి రూపాయి ఆయన దగ్గర ఖర్చు పెట్టుకొని ఖర్చు తీసుకొని అన్నీ అని నేను ఉన్నా, నేను మీకు ఎందుకు నేను చూసుకుంటా, తర్వాత మనం చూసుకున్నాం లెక్కలేదు అని అన్నాడు వీడు. అది ఆ మాట మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. రేపు పొద్దున ఎంత ఖర్చు అయినా సరే అది పక్కన పెడితే ఆ ఎంకరేజ్మెంట్ అనేది మాకు చాలా ముఖ్యము. అర్థమైందా? ముందుకు వచ్చే వాళ్ళు ఉండాలి ఎంకరేజ్ చేయడానికి, దాన్ని ముందుకు నడిపించే వాళ్ళు ఉండాలి. ఆ నడిపించేవాడే మా తమ్ముడు. అర్థమైందా? థ్యాంక్ యూ. నా జీవితంలో నేను గోవాలో నా పుట్టినరోజు జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. నేను కర్ణాటక బెంగళూరులో చేశాను, ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా పనిచేశాను. కానీ ఈ అనుభూతి నాకు ఇలా దొరుకుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి లక్ష్మణ్ సారు, సురేష్ సారు, మోహన్ సారు వీళ్ళు కలిసి రాత్రి నాకు గోవాలో బర్త్డే పార్టీ చేయడం నాకు చాలా నా జీవితంలో ఒక మర్చిపోని సంఘటన ఒకటి ఉంది అంటే అది ప్రజెంట్ ఇదే. నా జీవితంలో మొట్టమొదటిసారి ఒకటి గుర్తు చేసుకుంటాను అంటే నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. మరి వచ్చిన చందన్నకి వారి అందరికీ నా కృతజ్ఞతలు. నాకు సంతోషంగా ఇంత ఆనందాన్ని నింపిన నాకు నేను ఏం చెప్పాలో అర్థమవుతలేదు. నన్ను పాడు చేసింది కూడా దశరథ్ అని ఒక వ్యక్తి. నన్ను గోవాలో పాడు చేసింది దశరథ్ అనే ఒక వ్యక్తి. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ మేమందరం ప్రతి సంవత్సరం ఇలాగే కనపడాలని కోరుకుంటూ మా ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మా జర్నీ కూడా క్షేమంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యంగ్స్టార్ మన డిగ్రీ చదువుతున్న మన హుసేన్ బైక్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏరియా గోవా కాదు, ఇది స్పాట్ ఇది. ఓకేనా, రైట్. మా డైరెక్టర్ గారి సప్న సురేష్ గారి ఆధ్వర్యంలో మేము ఇలా గోవా టూర్ సక్సెస్ఫుల్గా ప్రయాణం జరుగుతుంది. అందులో భాగంగా వెస్టర్న్ ఘాట్ హిల్ కేరీ ప్రాంతంలో వాళ్ళు మనకు ఏరియా ఇచ్చారు. మంచి లొకేషను, మనకు అకామిడేషన్ కానీ ఏమన్నా కానీ ప్రొవైడ్ చేసారు. ఈ ప్రొవైడ్ చేయడంలో చాలా మాకు ఆనందం కలిగింది. ఎవరైనా ఓనర్ పేరు మాకు తెలియదు, ఓనర్ పేరు ఎవరు చెప్తే బాగుంటుంది. ఓనర్ గారు వెస్టర్న్ ఘాట్ హిల్ ఓనర్ చాలా మంచి వ్యక్తి. మన ఏపీ తెలంగాణ వ్యక్తులకు బాగా సపోర్ట్ ఉన్నారు. ఏపీ తెలంగాణ వ్యక్తులు పర్టికులర్గా ఏపీ ఆయనకు ఒక మంచి వ్యక్తి. ఏపీ తెలంగాణ వ్యక్తులకు ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఏపీ తెలంగాణ ఓనర్ వస్తారు. మన మధ్యతరగతి వ్యక్తి, ఒక డబ్బున్న వ్యక్తి కాదు. ఆ వ్యక్తి చాలా మంచి వ్యక్తి, మనకు ప్రొవైడ్ చేసినారు. ఈయనే మన వ్యక్తి. ఏపీ తెలంగాణ నుంచి వచ్చే కస్టమర్లు ఎవరైనా కానీ ఈయన కన్సల్ట్ కాండి. వెస్టర్న్ ఘాట్ హిల్ ఇదొకటి మనకు గుర్తుంచుకోండి. ఇది చెక్ పోస్ట్కి నియర్ బై ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా అన్నని కన్సల్ట్ ఏరి కలుసుకోర్రి, అన్న మీకు కలుస్తారు. అన్న ఒక పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి. ఆప్కా నామ్ క్యా హై? రూపేష్ గారు రూపేష్ పాండే గారు చాలా 9307294524 ఈ నంబర్కి మీరు కన్సల్ట్ చేయండి. నంబర్ 9309879466. ఈ నంబర్కి మీరు కన్సల్ట్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా అన్న చూసుకుంటారు. మీకు చాలా మంచి వ్యక్తి. మేము ఈ ప్రొవైడ్ చేసుకున్నామంటే ఇది చాలా ఆయన సహకారంతో చేసుకున్నాము. ఏదో మినిమం ఛార్జ్ చేస్తారు, ఆ డబ్బులు ఆయనకి ఇవ్వండి. అది కూడా ఎవరైతే సర్వెంట్ ఉంటారో వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి ఏమో ప్రాఫిట్ లేనిలా అయినా ఏదో బాత్రూమ్ ఏదో కడగడానికి వాళ్ళకి ఇవ్వమంటున్నాడు, ఇచ్చేయండి, ప్రాబ్లం లేదు. అన్న చాలా మంచి వ్యక్తి, సూపర్, చాలా మంచి మెయింటెనెన్స్ బాగుంటుంది. మీకు ఏం కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. ఇది చాలా మంచి ఆప్షన్ మనకు.
గోవా వెళ్తుంటే ఏం ఏరియా బోలో భయ్యా? केरी सत्तेरी गोवा 403505 पिन कोड 403505 ఈ ఏరియా నుంచి వెళ్ళేటప్పుడు కన్సల్ట్ కండి ఈ కన్సల్ట్ కండి ఏరియా చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు అన్నగారు. केरी सत्तेरी गोवा మీకు ఏం కావాలన్నా చూసుకుంటారు. దాని తర్వాత డైరెక్టర్ గారు సురేష్ గారు, ఈ టూర్ మొత్తం ప్రత్యేకత సురేష్ గారే. మాకు చాలా ప్రొవైడ్ చేశారు. ఆయన చాలా చాలా ఎంత ప్రొవైడ్ చేశారంటే అంత ప్రొవైడ్ చేశారు. మేము ఒక 15 మంది వచ్చాము. మేము ఒక 15 మంది వచ్చాము. ఈ 15 మందిని ఈ 10 మందిని కలుపుకోవడం పోవడం అనేది గొప్ప విషయము. ఈ 10 మంది తాగడము, ఒక్కొక్క బీచ్లో పోవడము, అది వాటర్ గేమ్స్ కానీ ఏమన్నా కానీ ఇవి ఒక మేనేజ్మెంట్ చేయడం అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ గోవాలో ఎవరు మనకి ఏం చెప్పరు, మనము తెలుసుకోవాలి, వెళ్ళాలి, ఇది ఒకటి నేర్చుకోవాలి బాగా. ఇంకో విషయం ఏంటంటే మన ఫుడ్ మనం వండుకుంటే డబ్బులు తక్కువ అవుతాయి. అట్లా అదే రేట్లా అంటే అన్నగారు మనకు ఇప్పుడు అన్నగారు దొరికితే మనకు తగ్గుతుంది, మన బడ్జెట్లో తగ్గుతుంది. అట్లా మన ఇంటి వంటలా ఉంటుంది. అన్నగారు అది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు వండుకుంటా అంటే వండుకోమన్నారు కాబట్టి మనం వండుకున్నాము. ఆయనకి ఏదో మినిమం ఇస్తే సరిపోతుంది. మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుని వస్తాము, ఒక 1000 రూపాయలు పెద్ద ప్రాబ్లంగా ఇక్కడ అట్లా చూసుకోవాలి. అట్లా అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన దాంట్లో హుస్సేన్ భాయ్ గారు. ఇప్పుడు మన హుస్సేన్ భాయ్ గారు ఏంటంటే నిజం చెప్తారు. నిజం అంటే తాగినాం పండుకున్నాం పోయినాం, ఇవే 3 ఉంటాయి ఇక్కడ. అది మీరు చూసుకోరు ఇక. ఓకే స్టార్ట్ చెప్పు. ఓకే చాలా బాగుంది. बहुत बड़ी बात है, बहुत बढ़िया. हम जो भी है हैदराबाद से यहाँ तक आए, वही तो फिर भी इन जो रेस्टोरेंट साहब है ना, हमारे फ्रेंड के सर का है. बहुत बड़ी बात है. इज ए गुड फेलो. सॉरी ओके नो आप कैसा बोल रहे हो? हाँ वो हमारा तेलंगाना भाषा वैसे रहता है. लेकिन जो भी इधर आके भाई साहब से मिलो तो गोवा कितना अच्छा रहता, उससे भी बहुत हमारे रेस्टोरेंट ओनर साहब बहुत बढ़िया रहते. और एक बार बोलो तुम्हारा थैंक यू. ये जो अपना वेस्टर्न घाट ग्रिल प्यारे भाई what is the special of in this? My special restaurant is fish and chicken is special dish here. So all seafood here available every time and any day, anytime. 24 so you can call me. My number is 93098794 is my number. Anytime you call me. Suppose any problem in Goa, inside when you going beach side, anywhere. So problem, just tell me, just contact to me. I solve your problem. Okay. And my restaurant is Western Ghat is my restaurant. It's all seafoods and chicken food in Goa. So visit my restaurant. This is Goa. Main entry is my restaurant. This Solla Ghat way. Okay. Thank you very much. Super. Thank you. You speak very good English. వెల్కమ్ టు అవర్ ఫోటో కింగ్ ఛానల్. నా పేరు సురేష్ సబ్నే. ఈ యొక్క ఫ్రెండ్స్తో గోవాకి వచ్చిన వీళ్ళు చేసిన ఒక ఎంజాయ్మెంట్ అనేది నిజంగా మనం చెప్పలేం. యాక్చువల్లీ చాలా అద్భుతం. మీరు చూడాలి, ఇది చెప్తే ఎవరికి అర్థం కాదు. ఇది చూడాలి, 100% చూడాలి చివరి వరకు. 100% మీకు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే చూడండి ఒక్కసారి. వినండి.
సూపర్ సూపర్ ఒకసారి రికార్డింగ్ కూడా రికార్డింగ్ సూపర్ సూపర్ సూపర్. అతిగా తాగకండి, ఆరోగ్యం కరెక్ట్ చేసుకోకూడదు. మనం ఖర్చు పెట్టి మన లాస్ అయ్యి పబ్బులు కానీ మందు కానీ మందు కానీ అవన్నీ ఎట్లా ఉంటాయండి? గోవాలో మందు కానీ మనం బార్గెన్ చేసుకోవాలి. బయట ఏమన్నా దానికి మన హైదరాబాద్ ఎట్లయితే ఎర్రగడ్డ కానీ మన